పద్మావతి దగ్గర కూర్చొని చైత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది. నా నా జీవితం అంతా విక్కీతోనే అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. విక్కీ అప్పట్లో నాతో ఎలా ఉండేవాడో నీకు కూడా తెలుసు. విక్కీ అప్పుడు నా బర్త్డే పార్టీకి వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్పి నాతో పాటు ఆ రోజంతా ఉన్నాడు. విక్కీయే నాకు ఆ రోజంతా కూడా నాతో పాటు టైం స్పెండ్ చేశాడు. ఆ రోజు రాత్రి విక్కీ నేను ఇద్దరం ఒక్కటయ్యాము. విక్కీ తాగిన మత్తులో నన్ను ఎంత వద్దన్నా సరే నన్ను బలవంతం చేశాడు. ఆ రకంగా మా ఇద్దరం ఒక్కటయ్యాము. ఆ తర్వాత నీకు విక్కీకి పెళ్ళయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అవును పద్మావతి, ఇలా ఈ రకంగా నీకు చెప్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాను, తప్పదు అని చెప్పి పద్మావతికి చెప్పుకుంటూ అక్కడ ఉన్న చైత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది విని పద్మావతి ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతుంది. ఓకే పద్మావతి, ఇక నేను ఎప్పుడు నీకు కనిపించను, గుడ్ బై అని చెప్పి చైత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుందేమో అని చెప్పి పద్మావతి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగు ఆగు చైత్ర ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే చైత్ర ఆగకుండా గుడ్ బై పద్మావతి, ఇంకెప్పుడు నేను మీకు కనిపించను అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.